ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా నందవరం శ్రీ సద్గురు సదానంద స్వామి ఆశ్రమాన్ని సందర్శించిన గురుపత్ని స్వర్ణమాల పత్రిజీ. విశాఖపట్నం శ్రీ చైతన్య కళాశాలలో 3 రోజుల ధ్యాన శిక్షణ తరగతులు. తిరుమలలో శ్రీవారి సేవకులకు ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు. హైదరాబాద్ సాయిబాబా ఆలయంలో ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. ఎన్టీఆర్ జిల్లా శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో 41 రోజుల ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు. జోగులాంబ గద్వాల్ జిల్లాలో 41 రోజుల ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, విశాఖపట్నం శ్రీ చైతన్య కళాశాలలో 3 రోజుల ధ్యాన శిక్షణ తరగతులను పత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ధ్యాన విద్యార్థి ప్రాజెక్టులో భాగంగా 1 కోటి విద్యార్థులకు ధ్యానం నేర్పించాలనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నం పత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ కి సంబంధించి మేనేజింగ్ ట్రస్టీ రేవతీదేవి, మాస్టర్స్ రత్నకుమారి, సత్యవతీదేవి ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు ఆధ్యాత్మిక శాస్త్రంపై చక్కటి అవగాహన కల్పించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. కర్నూలు జిల్లా బనగానపల్లి మండలం నందవరం శ్రీ సద్గురు సదానంద స్వామి ఆశ్రమాన్ని గురుపత్ని శ్రీ స్వర్ణమాల పత్రిజీ సందర్శించారు. శ్రీ సద్గురు సదానంద స్వామి సమాధి వద్ద ధ్యాన సాధన చేశారు. ఈ సందర్భంగా ఆశ్రమంలో జరగబోయే గురు పౌర్ణిమ మహోత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పరిశీలించారు. ప్రతి ఒక్కరూ ఈ ఉత్సవాల్లో పాల్గొనవలసిందిగా ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అనంతరం ఆశ్రమ ట్రస్ట్ సభ్యులు అక్కడి కార్యక్రమ వివరాలు మరియు పత్రిజీ ఆకాంక్షను అందరికీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మాస్టర్ ప్రభాకర్ రెడ్డి మరియు ఆశ్రమ ట్రస్ట్ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చాలా ఆనందంగా ఉంది. ఇక్కడంతా కొత్త కొత్త డెవలప్మెంట్స్ చాలా చూస్తున్నాను. ఈసారి చాలా బాగుంది. గార్డెన్ అంతాను లోపల ఒక 30 గంట ధ్యానం చేశాను. చాలా బాగా కుదిరింది. ఆనందంగా. గురు పౌర్ణమి అందరూ రావాలి ఇక్కడికి. ప్రతి ఒక్కరూ పత్రికారి మెసేజ్లో చెప్పారు, గురు పౌర్ణమి సదానంద స్వామి దగ్గర ప్రతి ఒక్కరూ రావడం, ఆయన నమ్మండి అని చెప్పారు. నమ్మితే ఏ గురువు అయినా అన్నీ ఇస్తాడు. అదే ఆయన దాని మెసేజ్లో అర్థము. కనుక ఈ 21న గురు పౌర్ణమి జరుగుతుంది. ఇక్కడ అన్నదానం జరుగుతుంది. మా మేనేజింగ్ ట్రస్ట్ ఇక్కడే ఉన్నారు. సో మీరందరూ వచ్చి దీన్ని సక్సెస్ఫుల్ చేయాలని నా కోరిక. గురువు గారి సమాధి దగ్గర ప్రతి నిత్యం నిరంతరంగా ధ్యాన సాధన జరగాలని ఆయన ఆకాంక్ష. ఆయన ఆకాంక్ష మేరకు మేము ట్రస్ట్ సభ్యులందరూ మేడం గారి ఆధ్వర్యంలో దాదాపు అందరం కలిసికట్టుగా ప్రతిరోజు నిత్యాన్న ప్రసాద వితరణ జరుగుతూ ఉంది. అదే మాదిరిగా ధ్యానం సాధన చేసుకోవడానికి కూడా కావాల్సిన వసతి ఏర్పాటు చేస్తున్నాం. అదే మాదిరిగా ప్రతి ఆదివారం కూడా ఇక్కడ ఒక సీనియర్ పిరమిడ్ మాస్టర్ను రప్పించి వాళ్ళ చేత ధ్యానం క్లాసులు చెప్పిస్తూ అనుభవాలు చెప్పిస్తూ ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది ఆ కార్యక్రమం. రేపు గురు పౌర్ణమి రోజు ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకొని ఇక్కడికి ముఖ్య అతిథిగా భిక్షమయ్య గురూజీ గారు వస్తున్నారు. ఆయన కూడా ఎంతో సందేశం ఇస్తారు. పత్రిజీ గారికి ఎంతో ఇష్టమైన వ్యక్తి ఆయన. అదే మాదిరిగా పిప్పల ప్రసాద్ గారు, ఆయన కూడా పత్రిజీ గారికి ఎంతో ఇష్టమైన వ్యక్తి. తిరుపతి జిల్లా తిరుమలలో తిరుపతి స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులను ఎంతో అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ నేపథ్యంలో ధ్యాన సప్తాహం ప్రాజెక్టు చైర్మన్ సంగీతబాబు నేతృత్వంలో పలు రాష్ట్రాల నుండి విచ్చేసిన శ్రీవారి సేవకులకు సత్సంగమం మరియు సామూహిక ధ్యాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జ్ఞానదాతలుగా మాస్టర్స్ సుజిత, వీరిన్ పాల్గొన్నారు. సుజిత స్వామి దివ్య చైతన్య శక్తిని ధ్యానం ద్వారా మాత్రమే పొందగలమని సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది శ్రీవారి సేవకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎలాంటి ఆలోచనలు వద్దు, ఎలాంటి కదలికలు వద్దు. సహజ సిద్ధంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనిస్తూ హాయిగా ఆనందంగా ధ్యానం చేద్దాం.
హైదరాబాద్ నిజాంపేట్ రాజీవ్ గృహకల్ప కాలనీ సాయిబాబా ఆలయంలో ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను మాస్టర్ బుద్ధరమణ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. సాయిబాబా ఆలయ చైర్మన్ నేతృత్వంలో జ్ఞానదాతగా మాస్టర్ రమ విచ్చేశారు. ఈ నేపథ్యంలో కాలనీ వాసులకు బుద్ధ భగవానుని జీవిత చరిత్రలోని పలు ఘట్టాలను వివరించారు. చక్కటి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో 41 రోజుల ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమాలను మాస్టర్ ఉషా ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఖమ్మం జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు మరియు ధ్యానరత్న శైలజ సాంగత్యంలో సత్సంగమం మరియు సామూహిక ధ్యాన కార్యక్రమాలు అద్భుతంగా నిర్వహించారు. వనపర్తి జిల్లా రాయనిపేట గ్రామంలోని మాస్టర్ దివాకర్ రెడ్డి గృహంలో మౌన ధ్యాన కార్యక్రమాన్ని మూల చైతన్య పిరమిడ్ నిర్వాహకులు మరియు పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షులు లక్ష్మీ రాధాకృష్ణారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మీ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో కొత్తవారి కోసం ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ లక్ష్మీ రాధాకృష్ణారెడ్డి దంపతులు మాట్లాడుతూ గౌతమ బుద్ధుని బాటలో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో దాదాపుగా కొత్తవారు మౌన ధ్యానంతో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లా వడ్డేపల్లి శాంతి త్రికోట అపార్ట్మెంట్లో 41 రోజుల ఆత్మజ్ఞాన ధ్యాన శిక్షణ తరగతులను మాస్టర్ అంజలి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్రహ్మ విద్వారిష్ట డాక్టర్ శ్రీదేవి విచ్చేసి తమ విశేషమైన ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఈ నేపథ్యంలో ధ్యానులు వారి ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. అనంతరం అద్భుతమైన ధ్యాన సాధన చేశారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం చిరుతపల్లి TWAGHS ప్రభుత్వ పాఠశాలలో ధ్యాన శిక్షణ తరగతులను ములుగు జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ సరోజిని 8, 9, 10వ తరగతి విద్యార్థులకు సామాజిక మరియు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ నేపథ్యంలో విశ్వశక్తిని పరిపూర్ణంగా ఏ విధంగా పొందవచ్చని తెలియజేశారు. ఆనాపానసతి ధ్యాన సాధన అందరి చేత చేయించారు. ఎందుకు అంటే ఆ ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు భూమిలో కలిసిపోవడానికి కొన్ని వందల సంవత్సరాలు పడతాయి. అలా జరిగినప్పుడు ఏమైతుంది, భూమి కలుషితం అవుతుంది, మనకి ఆరోగ్యకరమైన పంటలు పండవు కదా. కాబట్టి దాని వల్ల కూడా మనకి రోగాలు జబ్బులు వస్తాయి. సో మనం భూమికి ఈ విధంగా కూడా హెల్ప్ చేయొచ్చు కదా. ఇక్కడ నుంచి మీరు పంటను పట్టుకోవాలి, గుర్తు పెట్టుకోండి. విశ్వంతో కనెక్ట్ అవుతుంది, ప్రకృతితో మమేకం అవుతున్నాం. సహజ సిద్ధంగా వస్తున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తున్నాం. దాని ద్వారా విశ్వశక్తిని గ్రహిస్తున్నాం. ఆనాపానసతి, శ్వాస మీద ధ్యాస.
గుంటూరు జిల్లా వెంగళాయపాలెం శ్రీ వన్య సాయి ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమాన్ని వెంగళరాయపాలెం పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. మాస్టర్ చలమయ్య సాంగత్యంలో సజ్జన సాంగత్యం మరియు ధ్యాన సాధన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో శ్వాస మీద ధ్యాస అనే ధ్యానాన్ని వివరిస్తూ అందరి చేత ధ్యానం చేయించారు. ప్రశ్నే మా అందరికి వచ్చిన ప్రశ్న ఎందుకు వచ్చింది? కళ్ళు మూసుకొని కూర్చుంటే రోగాలు పోతే ఈ డాక్టర్లు ఎందుకు ఇంకేమో గడ్డ పని చేయడం, వీళ్ళందరూ కూర్చొని వేల మంది ఏంటో వీళ్ళకి పని లేదు, వాళ్ళకి పని లేదు. ఇది అనుకొని ఇంటికి పోదా అనుకున్నాడు. డబ్బులు అంటే పోయేవాడే 10, 20, 50 ఫీజు అయిపోయి అంటే నాకెందుకు 50 కూర్చొని ఇంటికి పోయేవాడు. ఉచితం అన్నాడు కదా, ఉచితే కదా కాసేపు కూర్చొని కూర్చున్నాడు. పత్రిక క్లాస్ అయిపోయింది, గంట సేపు 7:30 ధ్యానం చేయించాడు. వేడి పెట్టుకొని గంట సేపు ధ్యానం చేయించాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తాపేశ్వరం వేడుక ఫంక్షన్ హాల్లో 2 రోజుల పాటు గురు పౌర్ణమి ధ్యాన జ్ఞాన యజ్ఞ కార్యక్రమాన్ని విశ్వసంతోషి పిరమిడ్ ధ్యాన ఆశ్రమం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జూలై 20, 21వ తేదీ శని ఆదివారాలలో జరగనుంది. కాకినాడ జిల్లా ప్రతిపాడు మహా అవతార్ బాబాజీ పిరమిడ్ ఆశ్రమంలో 3 రోజుల గురు పౌర్ణమి ధ్యాన కార్యక్రమాన్ని కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం 20, 21, 22 తేదీలలో జరగనుంది. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా మాస్టర్ రావు హాజరు కానున్నారు. రంగారెడ్డి జిల్లా కైలాస్పురి వరల్డ్ స్పిరిచువల్ హెడ్ క్వార్టర్స్ మహేశ్వర మహాపిరమిడ్ మహాశక్తి క్షేత్రం పార్వతీ కాన్ఫరెన్స్ హాల్లో 1 డే వర్క్షాప్ కార్యక్రమాన్ని ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జూలై 20వ తేదీ శనివారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా మాస్టర్ సేతు రామాచారి మరియు సృజన హాజరు కానున్నారు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రికకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతి క్షణం సత్యదర్శనం. నమస్కారం.